మంత్రి తన్నీరు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన రాపోలు రాములు. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను బోడుప్పల్ ఫెడరేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ రాపోలు రాములు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో హరీష్ రావు 5 ఏళ్ల పాటు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారని, ఆ కాలంలో రాష్ట్ర వ్యవసాయ రంగానికి చేసిన సేవల గురించి ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రాజెక్టుగా ప్రచారం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం చివరికి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసిందని ఆరోపించారు. కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును నాశనం చేశారని, ప్రాజెక్టు కుంగిపోవడం బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని విమర్శించారు. అవినీతి అక్రమాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని డాక్టర్ రాపోలు రాములు ఆరోపించారు. మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు తమ ప్రభుత్వ పాలనపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. మొత్తం ప్రాజెక్ట్ అన్నింటికి కూడా నేను నీళ్ళు చూపిస్తానని చెప్పి చెప్తాను. దీన్ని బట్టి అసలు ప్రజలకి ఏం అర్థమైంది, ఏం నవ్వాలనో ఏడవాలనో అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలు నీటిపారుదల శాఖ మంత్రిగా నువ్వు ఉన్నావు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు నువ్వే ఉన్నావు. మీ మామనేమో ఇంజనీర్ అవుతాను నేనే ఎత్తినా అని ఒక టోపు పెట్టుకొని నేనే కడుతున్నా అని చెప్పి నేను కూర్చొని కట్టిస్తున్నా అని చెప్పి ప్రగల్భాలు పలికింది. మీ మామగారు ఇంజనీర్ అయినందువల్లనే ప్రాజెక్టు ఇలా కుప్పకూలే పరిస్థితికి వచ్చింది. ఈ 5 సంవత్సరాల కాలంలో నువ్వు ఇరిగేషన్ మంత్రిగా ఉండి ప్రాజెక్టు కోల్పోవడానికి కారకుడు నువ్వు మీ మామనే కదా. 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏం చేసినావా? గడ్డి వీకినావా? నువ్వు గడ్డి వీకినావా? పోయి ఎక్కడ పార్కులలో కూర్చోండి. ఇప్పుడు మళ్ళీ దాన్ని చేయి, ఇరిగేషన్ మంత్రి చేయి, 3 నెలలు ఇస్తే దాన్ని పాలిస్తా, నీళ్ళు పాలిస్తా అని చెప్పి ఇంతకంటే నువ్వు పగటి వేషకాలంగా నీకంటే ముడుగుడు కళలు అంటారు గతంలో. లేకపోతే తుపాకీ రాముడు అంటారు. తుపాకీ రాముడు మాటలకు మీ మామ మాటలకు నీ మాటలకు పోలికలు ఉన్నాయి. 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా ఉంటుంది, 5 సంవత్సరాలు ఫైనాన్స్ మినిస్టర్ ఉంటుంది. ఫైనాన్స్ మినిస్టర్ ఏమో ఫైనాన్స్ మొత్తం తెలంగాణ బడ్జెట్ మొత్తము నీలగార్చింది. అన్ని డిపార్ట్మెంట్ డబ్బులు కాల్ చేసి మీరు వెళ్ళిపోయే టైంలో సెక్రటరియట్కు గోడలకు సున్నం వేసిన సున్నాలు మీద ఆగిపోయారు, ఖజానా కాల్ చేసిపోయారు. అదేవిధంగా నువ్వు నీటిపారుదల శాఖ మంత్రి ఉండి ప్రాజెక్టు కట్టిన ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం కట్టిండ్రు అని చెప్పి ప్రకటించుకున్న మీరు ఎలక్షన్ 6 నెలల కాలంలోనే అది మొత్తాన్ని కూలిపోయి ప్రజాధనం అంతా కూడా వృధా అయ్యేటువంటి పరిస్థితి అయిపోయింది. ఒకవేళ ఇప్పుడున్న ప్రాజెక్టు నీళ్ళు నిల్వ చేస్తే అది మొత్తానికే కొట్టుకుపోయి దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలను కూడా మునిగే పరిస్థితి ఉందని చెప్పి ఇవాళ వాళ్ళు నిపుణులు చెప్తా ఉన్నారు. దాన్ని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ప్రజల ప్రాణాలను కూడా కాపాడుకోవాలి, నీటిని కూడా రక్షించుకోవాలి, రైతులకు నీళ్ళు ఇవ్వాలి అనేటువంటి నిపుణుల సలహా మేరకు ఆచితూచి ప్రభుత్వం నడుచుకుంటూ నీళ్ళని కాపాడుకుంటూ ఒకవైపు వర్షాలు లేక, ఒకవైపు కరువు, రైతులకు సాగుకు నీళ్లు సరిపోక అనేక రకాలుగా రైతాంగం బాధపడుతూ ఉంది. తద్వారా అనేక రంగాల మీద దీని ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది.
కాబట్టి ప్రభుత్వం అన్ని వైపులా అన్ని విధాలుగా నానా రకాలుగా ఆలోచించి నిపుణులు ఇచ్చినటువంటి సలహా మేరకు మరమ్మతులు చేసిన తర్వాతనే నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే గవర్నమెంట్ పదవి పోయింది, పవర్ పోయింది, అధికారం ముగించినటువంటి భ్రమలల్లో ఏం మాట్లాడుతున్నారో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ అయితే మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరు బాబాబాబాలు కలిసి ఇష్టానుసారంగా వాళ్ళ నోటికి ఏది వస్తుంది మాట్లాడడం అనేది సమంజసం కాదు. మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నారు కదా, నీటిపారుదల శాఖ మంత్రిగానే ఉండవు కదా, నీకు తెలియదా? తెలియకుంటే నువ్వు ఏం చేసినట్టు? ఇలా కాళేశ్వరం కట్టి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కమిషన్ రూపంలో దోచుకున్నది మీరు కాదా? 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి కాళేశ్వరం కట్టితే ఇలా ప్రమాద కంటికలు మోగిస్తూ ఉంది కదా. ఈ పరిస్థితి నుంచి కొద్ది కొద్దిగా ప్రభుత్వాన్ని ఉన్నదంతలో ఉన్న ఆదాయంలో ఆచితూచి ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వైపు ఆలోచిస్తుంటే మీరు ఇష్టానుసారంగా తూకం కోసం నక్కలాగా వరుకుతూ ఉన్నారు. మీరంతా మరుగుతూ ఉన్నారు, కుక్కలు మరిగినట్టు ఇష్టానుసారంగా మరుగుతూ ఉన్నారు. మీ స్వార్థ ప్రయోజనాలే మీకు ముఖ్యం, మీరు రాజకీయ ప్రయోజనాలే మీకు ముఖ్యం, ప్రజా సమస్యలు మీకు పట్టవు. 5 సంవత్సరాలు చేయలేని పని 3 నెలల్లో చేస్తావా? మా వాళ్ళు అన్నారు కదా, మా నాయకులు అన్నారు కదా 3 సంవత్సరాలు నీకు టైం ఇస్తామని. తీసుకో, ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించు, క్యాబినెట్ ఆమోదం తీసుకో, ఆమోదం తీసుకొని చెయ్యి నీ చేతులు అయితే. అంటే నువ్వు ఇంజనీర్వా లేకపోతే ఏంది నువ్వు? అసలు నిపుణునివా? నీటిపారుదల శాఖలో నీకేం అనుభవం ఉంది? రాజకీయ అనుభవం ఉంటే ఉండొచ్చు మంత్రిగా కొద్దిగా, కానీ నిర్మాణం చేసే దాంట్లో నీకేం అనుభవం ఉందని చెప్పి నేను అడుగుతున్నాను. కాబట్టి ఇలాంటి వాక్యాలతోటి, ఇలాంటి స్టేట్మెంట్లతోటి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయదు. ఏదో మీ స్వప్రయోజనాల కోసమే ఇవన్నీ చేయడానికి మీరు తిరుగుతున్నారు అనేది ప్రజలు గమనిస్తావు. ప్రభుత్వం కష్టపడతా ఉంది, ముఖ్యమంత్రి గారు కష్టపడతా ఉన్నారు. అనేక రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి, తెలంగాణను భారతదేశంలో నంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఇట్లాంటి స్టేట్మెంట్ల ద్వారా ప్రజల్ని అయోమయంలో పడేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా నీకు సలహా ఇస్తూ సెలవు. మాజీ మంత్రి హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్గా, ఇరిగేషన్ మినిస్టర్గా చాలా అనుభవం గడించి ఉన్న మనిషి. ఎక్కడెక్కడ ఆర్థిక లోటుపాట్లు ఉంటాయి, ఇరిగేషన్లో ఎక్కడెక్కడ నొక్కేస్తే ఎన్ని కోట్లు రాలుతాయి, ఇట్లాంటి వాటిలో వాడుకున్నంత అనుభవం ప్రపంచంలో మరే నేతకు లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే 100,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు అంటే ఇంకా 3 నెలల టైం ఎందుకు ఈయనకి? అంటే ఇంకేమైనా పచ్చటి బాకీలు ఉన్నాయో ఏమో ఈ ప్రాజెక్టు కన్సర్న్గా. పార్టీ కూడా వసూలు చేసుకున్నాయి 3 నెలలు అనేది ఒక ఆలోచన కావచ్చు. లేకపోతే 3 నెలల్లో ఈయన చేసేది ఏముంటుంది? వాటర్ ఎందుకు స్టోర్ చేస్తలేరు అనేది పబ్లిక్కి తెలుసు, మీకు తెలుసు. అక్కడ పిల్లర్లన్నీ కుంగిపోయి ఉంటే అక్కడ వాటర్ స్టోరేజ్ చేస్తే ఆ ప్రెషర్కు పిల్లర్లు ఆగుతాయా? ఉన్న పిల్లర్లు బీక్కపోయి పబ్లిక్ మీద పడి గ్రామాలు కొట్టకపోతే దాన్ని ఒక రాజకీయ ఇష్యూ చేద్దామనేది వీళ్ళ ఆలోచన కావచ్చు. పబ్లిక్ చచ్చిపోయినాయి, మనకు సంబంధం లేదు.
మనం మంచుకున్నామా లేదా అనేది వీళ్ళకి ముఖ్యం. వీళ్ళు రాజకీయాలకు వచ్చినప్పుడు స్లిప్పర్లు దొక్కుకొని డొక్కు స్కూటర్ మీద ఉన్నోడు ఈరోజు ఒక్కొక్కరికి వందలాది వేలాది ఎకరాల ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి. మేము ఇంత కష్టపడుతున్నాం, మేము ఒక ఎకరం ఫామ్ హౌస్ కట్టుకోలేకపోతున్నామే. అదేదో రహస్యం అందరికీ చెప్తే పబ్లిక్ అందరూ ఫామ్ హౌస్లు కట్టుకుంటారు కదా. ప్రభుత్వాలు ఎంక్వైరీలు పెడతాయి. ఎంక్వైరీలు పెట్టినప్పుడు దాన్ని కూడా రాజకీయ కక్షతోనే ఎంక్వైరీలు పెట్టినా అనేది ఒకటి. రాజకీయ కక్ష ఏమున్నది? నువ్వు చేసేటన్ని దోపిడే. నీ శిష్యులే వీళ్ళందరూ ఇవ్వాలి. రేపు మొత్తం ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, ఇక్కడ డిఎస్పీలు, ఎస్పీలు అందరూ కోట్లాది రూపాయలు ఎన్నికేసుకొని పట్టుబడుతున్నారంటే వాళ్ళు ఎవరు? మీరు పోషించిన జాతిరత్నాలు వీళ్ళు. ఇట్లాంటివన్నీ పెంచి పోషించి ఇట్లాంటి వాటికి అందరి నుంచి డబ్బులు పోగేసుకొని ఇన్ని కోట్లాది రూపాయలు సంపాదించుకొని ఈరోజు మీరు ఎప్పుడు ఏం లెక్క డబ్బు ఉన్నది, కోర్టు భార్యతో అడ్వకేట్ మంచి అడ్వకేట్ వస్తాడు, ఆ కేసు వాల్యూతో కోర్టులు కేసు గెలవచ్చు అనే ధ్యాస తప్పితే తెలంగాణ ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది అనే ధ్యాస వీళ్ళకు లేదు. ఇప్పటికైనా మీ ఆలోచన విధానం మానుకోండి. పబ్లిక్ ఒక్కొక్క టర్మ్లో వాళ్ళకు అనుకూలంగా ప్రభుత్వాలను మార్చే కెపాసిటీ ఉన్నోళ్ళు వాళ్ళు. మీరేదో అన్ని అవాళ్ళ మాటలు చెప్పినంత మాత్రాన అవి నిజాలైపోవు. కాబట్టి ఇప్పటికైనా మీరు మారండి. మీరు నిజాయితీగా ఉన్నట్టే అంటే మొత్తం పబ్లిక్ ప్రాపర్టీని అంతా రిటర్న్ ఇచ్చేసేయండి, మీకు నిజానికి అంత దమ్ము ఉంటే. కానీ మీరు దోసుకున్నోడు దాచుకున్నోడు ఈరోజు మళ్ళీ తీసుకొచ్చి ఇస్తాడనేది మాత్రం భ్రమే. అయినా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, నిజాయితీగా నువ్వు ఈ 10 సంవత్సరాలలో ఎంత సంపాదించగలుగుతో అంత డబ్బులు ఉంచుకొని మిగతాది ఇచ్చేసేయండి. ఇది మా ప్రధాన డిమాండ్గా మేము బోడుపల్లి ఫెడరేషన్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు దమ్ము ఉంటే దాని మీద మీరు మాట్లాడాలని విన్నవించుకుంటూ ఎంతో. ఈరోజు మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదానికి గురి చేస్తున్నాయి రాష్ట్ర ప్రజలను. ఎందుకంటే మీ మామ చేసినటువంటి ఘనకార్యానికి ప్రజలు 10 ఏళ్ళు పట్టం కడితే రాష్ట్రాన్ని దివాలా తీయించిందే కాకుండా ప్రజలకు ఒక సుక్క నీళ్లు కూడా ఇవ్వకుండా ప్రాజెక్టుల పేర్లతో లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇవాళ ఆ ప్రాజెక్టులను ప్రజలకు ఎందుకు కూడా అవసరానికి రాకుండా నిర్వినియోగంగా చేస్తూ తిరిగి మీరే శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నటువంటి వైనాన్ని ఇవాళ మనం చూస్తున్నాం. మీకు నిజంగా ప్రజలపైన చిత్తశుద్ధి ఉంటే ప్రజలు మీకు అధికారం ఇచ్చినప్పుడు ఈ నీటిపైన ఎందుకు మీరు చర్యలు తీసుకొని ఒక శాశ్వత పరిష్కారాన్ని మీరు చేయలేకపోయారని చెప్పేసి ఈరోజు మేము ప్రజల పక్షాన మిమ్మల్ని అడుగుతున్నాం. మీకు ప్రజలపైన నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎందుకు మీరు ఈరోజు అడిగినటువంటి 3 నెలల కాల వ్యవధి మీకు ప్రజలు ఇంతకుముందు మీకు ఇవ్వలేదా? ఆ రోజు కానీ ఈరోజు ఎలా అవుతుందని మీరు అనుకుంటున్నారు? రాష్ట్రాన్ని అప్పులపాలుగా చేసి అన్ని రంగాల మీద ఆర్థిక దెబ్బగొట్టి ఇవాళ మళ్ళొకసారి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క మాటలను మేము తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో మీకు శాతగాకపోతే రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు సహకరించాలే తప్ప దానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా మాట్లాడితే మటుకు మేము చూస్తూ ఊరుకోమని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.